ప్రజలను మోసం చేస్తుందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపిస్తోంది. బస్సుల సంఖ్య తగ్గించారని, రద్దీకి అనుగుణంగా బస్సుల సర్వీసులను పెంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ధర్నా చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సునీత, ఉచిత బస్సు పేరుతో మహాలక్ష్మి పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది ఆడామగ మధ్య గొడవ పెట్టే విధంగా ఉంది. బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను వినియోగించడం ద్వారా మహిళలకు చాలా ఇబ్బంది కలుగుతుందని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి నమ్మకంతో మేము ఓట్లేస్తే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఇవాళ బస్సులు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి సిపిఐఎంఎల్ డిమాండ్ చేస్తుంది. మనతో పాటు మాస్ లైన్ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అంతా ఉంది. సార్, ఏం చెప్తున్నారు? ఇవాళ మహాలక్ష్మి బస్సు పేరుతో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏంటి సార్? ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని పెట్టింది, అది మంచిదే అనుకున్నాం. కానీ ఆచరణలో చూస్తే అది చాలా ఫెయిల్యూర్ అవుతా ఉంది, అపహాస్యానికి గురవుతా ఉంది. ఎక్కడ కూడా కొత్త బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులతోనే నడిపిస్తూ ఉన్నారు. దాదాపు చూస్తే ఆ బస్సులలో మహిళలు ఫ్రీగా పోతున్నారనేటటువంటి దాంతో పురుషులు ఏదో చిన్న చూపు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికి కారణం ఏంటంటే తగిన సౌకర్యాలు లేకపోవడంతో అందరికీ అందుబాటులో లేక ఒక్క బస్సులో 2 బస్సుల మంది ఒక్క బస్సులో ఎక్కటం, తర్వాత తీరా అక్కడ సిబ్బంది కూడా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ వాళ్ళు అసలు వాళ్ళకి అవకాశం లేక టికెట్లు ఇవ్వడానికి కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి రావాలంటే వాళ్ళ ఒళ్ళు ఊనమైపోయే పరిస్థితి. అంటే బస్సులు లేకపోవటం వలన విపరీతంగా రద్దీ ఎక్కువైనటువంటి పరిస్థితి వలన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ మహిళలకి ఫ్రీ సీట్ ఇవ్వటం వల్లనే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. పురుషులను కోవటం, తర్వాత చిన్న చూపుగా చూడటం అనేటువంటి పరిస్థితులు కలుపుతున్నాయి. ఈ యొక్క పథకం అనేటటువంటిది చూస్తే ఇవాళ అందరి ద్రాక్ష పండు పుల్లంలాగా ఇది తయారవుతా ఉంది. అందుకని ప్రభుత్వం అట్లా చేయకూడదు. సరే, ఈ పథకం మంచిదే, కానీ దాన్ని అమలు చేయడంలో మాత్రం చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అన్ని డిపోల ముందు కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తగిన సౌకర్యాలు కల్పించాలి, బస్సులను పెంచాలి, ఫిట్నెస్ లేని బస్సులు రద్దు చేయాలి, సిబ్బందిని పెంచాలి, తగిన సౌకర్యాలు కల్పించాలి. ఇట్లా చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అశోక్ గారు, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? జరుగుతున్నటువంటి పరిస్థితి మహాలక్ష్మి పేరుతో మహాలక్ష్మి పథకాన్ని అట్టహాసంగా ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రజలకు ఉపయోగకరమైన అందరూ ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. కానీ తగినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోపోవడం వల్ల చాలా అవమానాలు మహిళలకు గురవుతా ఉన్నారు. డిపో మేనేజర్లు ఏం చేస్తున్నారు? ప్రతి కండక్టర్కి టార్గెట్ పెడుతున్నారు. ఇవాళ మన డిపో పరిధిలో 2 లక్షలు సంపాదించాలి, కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటి టికెట్లు కొట్టండి అని చెప్తున్నారు. ఈ టార్గెట్లు రీచ్ కావడం కోసం కండక్టర్లు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్న 0 టికెట్ మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం, అసలు లెక్క లేకుండా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, మగవాళ్ళని ఉన్న చోట ఆపటం, ఆడవాళ్ళు ఉన్న చోట ఆపకుండా ఉండటం లాంటివి చేస్తున్నారు. నువ్వు పక్క పథకాన్ని ఇచ్చి మరో పక్క మహిళలు అవమానించడం సరికాదని మేము కోరతా ఉన్నాం. అందుకే మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం విస్మరించింది. అదేవిధంగా ఆర్టీసీలో గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయి, 80% ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం నుంచి హైదరాబాద్ పూట రాత్రిపూట సూపర్ లగ్జరీలో పోయే వాళ్ళు చలికి గజ వణికిపోతున్నారు. ఈ చలి నవంబర్, డిసెంబర్లో చలిలో ఈ హైదరాబాద్ దాకా మిడ్ నైట్ పోవటం అంటే, ఎందుకంటే కిటికీలు సరిగా సెట్ కావు, గాలి వస్తూ ఉంటుంది, ముసలివాళ్ళు పిల్లలు చలికి వణికిపోతున్నారు. కనీసం సూపర్ లగ్జరీలకు కూడా కిటికీలు లేని సూపర్ లగ్జరీ అంటే కొంచెం క్వాలిటీ ఉండేటువంటి దాంట్లో శబ్దాలతో చెవుల్లో సిల్లు పడతా ఉన్నాయి, రోడ్ల మీద బస్సులు ఆగిపోతా ఉన్నాయి. 5-6 గంటల ప్రయాణం హైవేలు వచ్చాక కూడా 5-6 గంటల ప్రయాణం హైదరాబాద్ టు ఖమ్మం పడతా ఉంది. ఇది సూపర్ లగ్జరీ డీలక్స్ల పరిస్థితి. ఇక పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు అంటే ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి, చుట్టూ తిరగటం లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. తక్షణమే ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి సకల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో 9వ తారీఖున హైదరాబాద్ లో ఉన్న బస్ భవన్ ముట్టడించడం కోసం కూడా మాస్లను నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ తక్షణమే మహిళా సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ ఉచిత బస్ అనేది భర్త భార్యల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కజల్లెల మధ్య చిచ్చుపెట్టినట్టు కనపడతా ఉంది కదా. అసలు ఫిట్నెస్ లేని బస్సులు ఒక పక్క కనపడుతున్నాయి. అంటే ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అని చెప్పేసి పథకాన్ని చేపట్టడం జరిగింది. కానీ దానివల్ల బస్సుల సంఖ్య తగ్గించడం వల్ల మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మహిళలు కూర్చోవడానికి, జెంట్స్ కూర్చోవడానికి సీట్లు లేవు,
మహిళలే కూర్చుంటున్నారని చెప్పేసి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య కూడా ఒక వివాదం అని ఏర్పడతా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ అయితే కూడా అందరూ మహిళలనే పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు బస్సుల సంఖ్యను తగ్గించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే ఇప్పటికైనా కేసీఆర్ గారు అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించి మహాలక్ష్మి పథకం ఏదైతుందో ఎటువంటి లోపాలు లేకుండా అవకతవకలు లేకుండా సంపూర్తిగా అమలు చేయాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా బస్ స్టాండ్లలో కూడా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కనీస సౌకర్యాలు కూడా మహిళలకి ప్రజలకి కల్పించాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ మాస్ లైన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉచిత బస్సు పేరుతోటి గ్రామాలకు వెళ్లేటువంటి బస్సులు రద్దు చేశారు. ఫిట్నెస్ లేని బస్సులు పెడితే నడువులు పోతున్నాయని మీ మహిళలే చెప్తున్నారమ్మా. ఏం చెప్తారు వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఇంతకుముందు ప్రతి గ్రామానికి బస్సు అనేది ఉండేది. ఈ ఫిట్నెస్ లేని నెపంతో బస్సులన్నీ రద్దు చేశారు. దాదాపుగా 3000 బస్సులని రద్దు చేశారనేది మా సర్వేలో వచ్చింది. ఈ బస్సులు కూడా ఫిట్నెస్ లేకపోవడం వలన బస్సులు గుంటలు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎగరేసి చేయటం వలన అక్కడ బస్సులు ఆగిపోవడం వలన కూడా మహిళలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు సర్వే చేశాము. ఈ డిపోలలో ఎట్లుంటున్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తే డిపోలలో మహిళలకి సరైనటువంటి వసతులు లేనటువంటి టాయిలెట్స్ కానీ వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి రూములు లేకపోవడం వలన మహిళా కండక్టర్లు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సమస్యలన్నీ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు సంతకాల సేకరణ ఇవన్నీ చేసినటువంటి కూడా మేము సజ్జనార్ గారికి తీసుకుపోయి ఇస్తే సజ్జనార్ గారు కూడా ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ కానీ నా వల్ల ఏం కాదు అని చెప్పేసి, అంటే ప్రభుత్వం రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి చర్య కానీ మేమేం చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పి తను చర్య చేశారు. అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ రద్దు చేసినటువంటి బస్సులని పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారమ్మా? ఈ ఉచిత బస్సు పేరుకేమో ఘనంగా ఉంది, ఆచరణనేమో ఇట్లా ఉంది, ఏంటమ్మా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు నెపంతోటి మహాలక్ష్మి పేరు మీద ఒక మహిళలకి ఒక ఆశ చూపించి ఉచిత బస్సు అనేది పేరుకే మాత్రమే ఉన్నట్టుగా ఈ రోజున మనకి కనబడుతుంది. ఉచిత బస్సు అనేది పెట్టారు, కానీ బస్సుల సంఖ్య పూర్తిగా తగ్గించారు. దానివలన కొత్తల్లో ఇప్పుడు కొంచెం ప్రజలందరూ కూడా కొంత ప్రయాణం మరి విసుగుబుట్టి వాళ్ళని విసురుకోవడం, కసురుకోవడం, కొట్టడం, ఒక్కొక్క సందర్భంలో కింద పడి దెబ్బలు తగిలినట్టు సందర్భాలు కూడా మనం చూసినాము. దానివలన ఏమైందంటే ప్రజల్లో కూడా ఆ ఉచిత ప్రయాణం ఏం చేస్తాంలే అని ఒక నిర్లిప్తత. ఎందుకంటే బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వలన ఈ బస్సుల సంఖ్య తక్కువ చేసి మరి ఉచిత బస్సు ఇవ్వడం వలన మరి మహిళలకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు, కానీ ఏం ప్రయోజనం ఉంది? దీని మీద POWగా ప్రగతిశీల మహిళా సంఘం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వే కూడా చేశాము. అనేక బస్టాండ్లలో తర్వాత డిపోలలో సర్వే చేస్తే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ని మేము చూసాము. ప్రయాణికులు కూడా చాలా నిరాశతోటి వాళ్ళ యొక్క అభిప్రాయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్లు కూడా, లేడీ కండక్టర్లకు కూడా వాళ్ళకి వాష్రూమ్స్ లేక, సరైన వాటరు, బాత్రూమ్స్ ఏమీ లేక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం సజ్జనారు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితిని మేము చూసాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో మేము మా కార్యాచరణని కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలు ఇచ్చారు, ఒక్క బస్సు చూపించి మిగిలిన పక్కకు దోసేశారు. ఇవాళ బస్సు కూడా లేనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు తల్లి? ఇవాళ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతని వీళ్ళు సొమ్ము చేసుకునే విధంగా 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్ని ఉసుగొలిపి ఇవాళ ఆ నమ్మకంలో భాగంగా ఇవాళ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి వెంటనే అధికారంలో రాగానే హడావుడిగా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇవాళ చాలా ఇబ్బందులతో కూడుకుంది. అంటే బస్సులు సంఖ్యను తగ్గించడం వల్ల బస్సులలో ఒత్తిడి పెరిగి వాళ్ళు గొడవలు పడే విధంగా ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఎందుకనంటే ఆ పథకాన్ని కూడా ఇవాళ ప్రజలే అంగీకరించట్లేదు, మేము తీసేస్తాం అనే విధంగా అనేటట్టుగా గొడవలు చేసే విధంగా ఉన్నాయి. అందుకనే బస్ సౌకర్యాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా పల్లె వెలుగు బస్సు వెళ్లేది. వాళ్ళ గ్రామాల నుంచి అనేక మంది మహిళలు ఇవాళ సిటీకి రావాల్సి వస్తుంది వాళ్ళ వృత్తిరీత్యా. అందుకనే బస్ సౌకర్యాలు తప్పనిసరిగా గ్రామాలలో కూడా కొనసాగించాలని, అట్లనే కండక్టర్లకు కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి
అట్లనే పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి చాలా, అవన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ఉచిత బస్సు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మహిళా లోకం అంతా కూడా గుర్తించింది. జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చెప్తా ఉన్నారు. ఉచిత బస్సు పేరుతో గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రూట్లలో బస్సులు రద్దు చేశారు. దాంతోపాటు ఫిట్నెస్ లేని బస్సులను ఇస్తున్నారు. మహిళల పట్ల సమాజంలో ఒక ఏహ్య భావన కలిగేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ ఎన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటివరకు వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయలేదని కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపిస్తుంది. చలికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామాలకు వెళ్లాల్సినటువంటి బస్సులను కూడా రద్దు చేయడం వల్ల ఆయా గ్రామాలకు పోయేటువంటి రాకపోకలు నిలిచిపోయాయని చెప్తున్నారు. సమాజంలో మగ ఆడ మధ్య గొడవ సృష్టించే విధంగా ఈ మహాలక్ష్మి పథకం ఉందని కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ సాంబా, థ్యాంక్ యూ.